ఏం లేదు, ఎలక్షన్ల ముందు కేసీఆర్ గారు ప్రతి సభలో డెమోక్రటిక్ వాల్యూస్, ఓటు వాల్యూస్ ఇవన్నీ చెప్తుంటే ఓహో చాలా అద్భుతంగా ఉంది కదా. కానీ ఒక ప్రధాన ప్రతిపక్ష నేతగా, ఈ రాష్ట్రాన్ని సాధించుకున్న నేతగా, నూతన ప్రభుత్వం వస్తే ఏమైనా తప్పులు జరుగుతుంటే ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు గారు వినండి, చంద్రబాబు నాయుడు గారికి మీరు చంద్రబాబు నాయుడు గురించి, చంద్రబాబు నాయుడు గారు ఉందాతనం గురించి మీరు మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి 23 సీట్లు వచ్చినా సరే ఈ రాష్ట్ర పురోగతి కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురోగతి కోసం చిన్న పిల్లవాడు జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డితో రాజకీయాలు చేసి, ఉద్దండులతో రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి అయినా కూడా మాలాంటి వాళ్ళం చాలా మంది వారు చెప్పినందుకు చెప్తున్నా. చంద్రబాబు నాయుడుతో పోల్చుకుంటారా? డెమోక్రటిక్ ఇచ్చినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు ఒకటేనండి, ఇగో అడ్డం వస్తుంది. అధికారం ఉంటే తప్ప వారు రాని పరిస్థితి. లేదు మా అభిప్రాయం, మీరు రేవంత్ రెడ్డి గారి ముందు మీరు కూర్చోటానికే ఇబ్బంది పడుతున్నట్టుగా మేము భావిస్తున్నామండి. రైట్, ఓకే. అంటే ఒకటి నాకు ఎందుకు అనిపిస్తుంది, అసెంబ్లీకి రాకపోవడం అనే దాంట్లో కేసీఆర్ గారే కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ప్రజలకు ఏం చెప్పినారు, గెలిస్తే మళ్ళీ ముఖ్యమంత్రి, అదే అమలు చేస్తున్నారు. బహుశా ప్రజలకు ఇచ్చే హామీ ఇంట్లో సహా చెప్పాలి, ప్రజలకు ఓడగొడితే ఇంట్లో కూర్చుంటాను. బహుశా ఒకవేళ ప్రజలకు ఇచ్చిన హామీ ఇది కూడా నా మాట కాదు. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సెటైర్లు. మీరు వాటిని హ్యూమిలియేషన్ అనుకుంటారా, లేకపోతే వీటిని తిప్పి కొట్టడం కోసం అసెంబ్లీకి వచ్చి మాట్లాడుకుంటారా? ఐ డోంట్ నో. ఎంపీగా రావాలనుకుంటుండే సరే, అది కూడా రావచ్చు, తప్పే ఉందండి, భలే ఉన్నారు. కాకపోతే ప్రజాస్వామ్య స్ఫూర్తిలో ప్రజలు ఒక బాధ్యత అప్పచెప్పినప్పుడు మాట్లాడివ్వడానికి అలవాటు పడండి. మీరు కూడా మేము అనేది ప్రతిపక్షం వైపు కూడా మీరు చూడాలి. ప్రతిపక్షం వైపు ఉండబట్టే ఇప్పటిదాకా నేను మీతోనే ఉన్నా, లేకపోతే ఈ లెటర్ తీసుకురాబట్టే మీకు ఎంత వాళ్ళని గ్రిల్ చేస్తుంటే వాళ్ళు వీళ్ళు ఎక్స్పోజ్ అయిపోతారు. కేంద్రం ఎక్స్పోజ్ అయిందా లేదు ఫస్ట్ లైన్ తో? మరి ఇంకేందబ్బా, ఇంత కూడా మీకు అసలు కొంచెమన్నా కేసీఆర్ గారికి మీరు కొంచెమన్నా నేను అనేది ఏంటంటే పాపం ఆయన ఏమి వాళ్ళ కేసీఆర్ గారికి మినిమం రెస్పెక్ట్ నేను అనేది ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఇచ్చుకోమనండి, వాళ్ళు మీరు మాట్లాడుకోండి. ఆయన ముఖ్యమంత్రి కాగానే బచ్చగాడు ఆడికి ఏం చేస్తారు, ఒక ఆయన అంటాడు, బుడ్డర్ ఖాను ఆడికి ఏం చేస్తారు, ఇంకొక ఆయన అంటాడు చెప్పుతో కొడతాను. రేవంత్ రెడ్డి గారు అన్న మాట తప్పే, అది కూడా తప్పేనండి. కాదు వెంకటకృష్ణ గారు, ఈ రాష్ట్రం ఏర్పడ్డాక భాష ఎట్లా మాట్లాడాలో నేర్పిందే వారు కదా. అసలు పేటెంట్ కదా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే దయాకర్ గారు, ప్రభాకర్ గారు, థ్యాంక్